ఆలోచిస్తే ఈటెల రాజేందర్ గారు కానీ, బండా ప్రకాష్ ముదిరాజు కానీ, వీళ్ళందరూ కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ అందరూ అక్కడి నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. ఆల్రెడీ మనం బర్రెలక్క ఇష్యూని మనం టేకప్ చేసినాం కొల్లాపూర్లో లాస్ట్ ఇయర్. సో ఈ పర్సన్ అయితే మనకు న్యాయం చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళ మనసులో ఏర్పడింది. బర్రెలక్క మీద అంటే తన తమ్ముడు మీద కూడా దాడి జరిగినప్పుడు కూడా కేసు టేకప్ మీదే చేశారు. ఎస్ స్టార్టింగ్లో మనం వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది. యూఎస్ఏ అమెరికా నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చి కూడా అమెరికా అడ్వకేట్లు సపోర్ట్ ఉండగా స్టేట్ వాళ్ళు ఎందుకు రాలేని మేము వెళ్ళినాక దాదాపు ఒక 50 నుంచి 100 మంది అడ్వకేట్లు అక్కడికి వెళ్ళి లీగల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఎగ్జిక్యూటివ్గా కానీ అండ్ పొలిటికల్గా కూడా కొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఇష్యూ దగ్గరికి వస్తే ఇక్కడ సెక్షన్స్ వచ్చేసి పల్లవి ప్రశాంత్కి సెక్షన్ 147, సెక్షన్ 148, సెక్షన్ 290, 353, తర్వాత 427 రెడ్ విత్ 149 ఈ సెక్షన్ కింద పెట్టారు కేసు. ఇంకా మీరు చదవలేదు. సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్, సెక్షన్ 119 అండ్ 177 ఆఫ్ ఎంబీ యాక్ట్, ఇవన్నీ దాదాపు ఒక 30 సెక్షన్స్ ఉన్నాయి. నా కెరీర్లో ఇంత పెద్ద కేసు కాదు కానీ ఇంత పెద్ద సెక్షన్స్ ఉన్న కేసు అయితే ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా. సో యాక్చువల్గా పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎలాగైనా యాక్చువల్గా మాకు కూడా ఇంకొక పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది ఉంది అని అనిపించింది. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కొన్ని పరిణామాలు యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ గవర్నమెంట్ ఉంది కదా, ఎక్స్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ మీద క్లాషెస్ అనేటివి అసెంబ్లీలో జోరుగా సాగుతున్నాయి. యాక్చువల్గా ప్రజెంట్ గవర్నమెంట్ ఎక్స్ గవర్నమెంట్ యొక్క అవినీతి చిట్టాను బయట పెడతాము అని ఒక 5 days బ్యాకే ఇదే రోజు బయట పెడతామని మనకు అనౌన్స్ చేయడం జరిగింది ప్రజెంట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు మనకు చూస్తూనే ఉన్న ఎక్స్ గవర్నమెంట్ యొక్క పాలన ఏంటిది, పరిపాలన ఏంటిది మనం చూస్తూనే ఉన్నాము. దాని మీద ఒకవేళ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూని తీసుకొచ్చారనే ఒక యాంగిల్ కూడా వచ్చింది. మేము ఆల్రెడీ ఫస్ట్ మాకు అర్థం కాలేదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. బట్ ఎప్పుడైతే ఎస్హెచ్ఓ జూబ్లీ హిల్స్ ఎఫ్ఐఆర్ కాపీ కానీ కంప్లైంట్ కాపీ కానీ ఇవ్వకపోయే వరకు మాకు చాలా డౌట్స్ వచ్చినాయి. నాట్ ఈవెన్ ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ కాపీ వస్తే మేము డెఫినెట్గా హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేసే ప్లాన్లో ఉన్నాము. డ్రాఫ్ట్లు తయారైపోయినాయి, అన్నీ అయిపోయినాయి. 6:30కి వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావ నాకు పర్సనల్గా కాల్ చేసి రాజేష్ సార్ ఇప్పుడు ఆయన పల్లవి ప్రశాంత్ని పోలీస్ వాళ్ళు కస్టడీకి తీసుకెళ్లారు అంటే పోలీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉన్నారు, జీప్లో ఎత్తుకుపోయారు. 2:30కు హరీష్ రావు కాల్ చేసిండంట. 2:30కు హరీష్ రావు కాల్ చేసిండు. 6:30కు within 4 hours ఈయనను కస్టడీకి తీసుకెళ్ళినాక మేము కస్టడీకి తీసుకెళ్తే జూబ్లీస్కి మామూలుగా జనరల్గా ఎక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతే అక్కడికి తీసుకొస్తారు. అండ్ మిగతా అక్యూజ్డ్ 1 or 2 personsని కూడా జూబ్లీస్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి ఇంట్రాగేషన్ చేస్తున్నారు. సో అట్లాంటప్పుడు 100% A1 కదా అంటే మాకు పూర్తి ఎఫ్ఐఆర్ కూడా బయటికి రాలే. ఎవరో మీ మీడియా మిత్రులే ఫస్ట్ పేజ్ కాడికి ఫోటో లీక్ అయింది. సో దాంట్లో అక్యూజ్డ్ పల్లవి ప్రశాంత్ అండ్ అదర్స్ అని ఉంది క్లియర్గా. సో ఆ అదర్స్లో ఒక 2-3 పైకి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జనరల్గా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటుంది, A1 పల్లవి ప్రశాంత్ని కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. అక్కడ అప్పుడు మనకి ఎఫ్ఐఆర్ కాపీ దొరుకుతుంది, ఓకే, అండ్ కంప్లైంట్ కాపీ దొరుకుతుంది. దీని మీద రేపు ఇమీడియట్గా లంచ్ మోషన్ మూవ్ చేద్దాం హైకోర్టులో, ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణలో లంచ్ మోషన్ మూవ్ చేద్దామని డ్రాఫ్ట్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. సడన్గా 12:30కు ఏసీపీ గారు ఏమని చెప్తారు అంటే జూబ్లీహిల్స్ ఏసీపీ గారు పైన అందరు వెళ్ళిపోయిండు, మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోయిండు 10:30కు. యాక్చువల్గా మాకు 10:30కి ఏమో న్యూస్ వచ్చింది, మేము జూబ్లీహిల్స్లో అతను వెయిట్ చేస్తుంటే ఆయనను వేరే స్టేషన్లో పెట్టి ఇక్కడ గొడవ అవుతుందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలియంది. ఏ స్టేషనో ఎవరికి తెలియదు ఇంకా, ఓకే. కొందరు టాస్క్ ఫోర్స్ అంటారు, కొందరు వాట్ ఎవర్ ఇట్ మే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటారు. సడన్గా 12:30కి ఏసీపీ గారు ఏమని చెప్పారు, మేమేమో ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ కాపీ కోసం ఒక 5-6 మంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నాం. అప్పటికి ఎస్హెచ్ఓ దురుసుగా ప్రవర్తించారు, మీరు ఇక్కడి నుంచి అందరు వెళ్ళిపోండి, షోలు చేయకండి, అడ్వకేట్లు కూడా అవసరం లేదు, మాకేం అవసరం లేదా. అడ్వకేట్ లేకపోతే ఇంకెవరు టేకప్ చేస్తారు కేసు, మామూలు సామాన్యులు అయితే చేయరు కదా. ఎస్హెచ్ఓ మాకు ఏం అర్థమైతే లేదు సిచ్యువేషన్ ఇంకా స్టిల్. సో నేను అక్కడ నైట్ 2:30 వరకు ఉన్నాము అక్కడ జూబ్లీహిల్స్లో. సో నేను ఉన్నాను, తినలేదు, ఎందుకంటే ఏ టైంలో వస్తాడో, ఎప్పుడు మళ్ళీ రిమాండ్ రిపోర్ట్ వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేస్తారని లంచ్ కూడా అక్కడికే తెచ్చుకోవడం జరిగింది యాక్చువల్గా. ఇంకా నాకు అదేంటిది నాకేదో తేడా వచ్చింది, ఒక్కరిని హ్యాండిల్ చేయలేకపోతున్నా. ఓకే, ఇక్కడ ఈ ఆఫీస్ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. ఆ టైంలో అప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండే. స్టార్టింగ్ మనం ఫస్ట్ గజ్వేల్కి వెళ్ళి ప్రెస్ మీట్ కండక్ట్ చేసినాం. ఇక్కడ ఇప్పుడు ఆయన అంటే ఆయన గురించి మీడియాలో
ఎఫ్ఐఆర్ పడింది, ఓకే, కేసు పడింది, అప్ స్కానింగ్లో ఉన్నారు అంటే మీరు భయపడకండి, మేము ఉన్నాము, మేము యాంటిసిపేటరీ వేలేసి కాపాడతాము, మీరు అప్ స్కానింగ్లోనే ఉండండి 3-4 days అని చెప్పి వచ్చాము వాళ్ళ పేరెంట్స్కి కూడా. వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి మన ప్రెస్ మీట్. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక అంత వెరీ వెల్, ఏదైనా పడితే నాన్ బెయిలబుల్ పడుతుంది, దాన్ని ఈజీగా మనం 41 CRPC క్లోజ్ చేసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ వచ్చిన మళ్ళీ రోజే 6 o'clock 6:30కి నన్ను తీసుకెళ్ళాను అని చెప్పిండ్రు. మేము ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, 4 hours అక్కడనే వెయిట్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇవ్వలేదు, అండ్ ఆ రోజు మార్నింగ్ కూడా ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇవ్వలేదు. సడన్గా 12:30కి ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టేసి, ఆ ప్రెస్ మీట్లో నేను ఒక్కనే ఉన్న అడ్వకేట్, ఒక 5-6 ఛానల్స్ ఉన్నాయి, ఎంత ఎక్కువ లేవు. పల్లవి ప్రశాంత్ 10:30కు హానరబుల్ జస్టిస్ 17th MM నాంపల్లి ముందర ప్రవేశపెట్టినాం. 14 days రిమాండ్ అని అనౌన్స్ చేసినట్టే సింపుల్గా, ఒక 2-3 minutes. ఇంకా అప్పుడు ఏం చేస్తాం అంటే అట్లా యుద్ధ ప్రాతిపదికన అంటే మనం న్యాయస్థానం మీద మాట్లాడలేదు, న్యాయస్థానం మీద మాట్లాడలేము. పోలీసులు లా అండ్ ఆర్డర్ గురించి మనం చర్చించాలి. సో వాళ్ళ విధి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ముందు నోటీస్ ఇవ్వాలి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, కేసు నెంబర్ చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా అలా అరెస్ట్ చేయటము, ఆ తర్వాత వెంటనే కోర్టుకు హాజరుపరచటము, అంటే యాంటీసెప్టిక్ బెయిల్ అంటే ఇప్పుడున్న సెక్షన్ల మీద ఇది నాన్ బెయిలబులా సెక్షన్? ఒక్కటి మాత్రం నాన్ బెయిలబుల్, మిగతా అన్ని బెయిలబుల్ అసలు. ఎందుకంటే ఆయన ఇంటెన్షనల్ సెక్షన్ ఏంటంటే 353 IPC 353 IPC ఏమని చెప్తుంది, ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక క్రిమినల్ ఫోర్స్, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోండి, మీకు ఒక క్రిమినల్ ఆబ్జెక్ట్, షార్ప్ ఆబ్జెక్ట్, గన్ను కానీ కత్తి కానీ పెన్ను కానీ యూజ్ చేసి వాళ్ళు చంపుతాము అన్నట్టు యూజ్ చేస్తేనే ఆ 350 పెడతారు. అసలు ఎక్కడ ఈయన దగ్గర షార్ప్ ఆబ్జెక్ట్ ఉందా, ఆ బిగ్ బాస్ ప్రైజ్ తప్ప ఏం లేదు. గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది కాబట్టి అదేంటి Section 3 of PDPP Act, ఆ సెక్షన్ కూడా ఉంది, అది లాస్ట్లో ఉంది, అది నాన్ బెయిలబుల్, అది బెయిలబుల్. ఎందుకని ఇంత అసలు నాన్ బెయిలబుల్ కేసు పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి? ఎట్లా తీసుకెళ్ళి లోపల వేయాలి కదా, ఎట్లా తీసుకెళ్ళాలంటే ఏదో నాన్ బెయిలబుల్ పెట్టాలా. సో 100% దాంట్లో మనకి ఎఫెక్ట్ అయ్యేది 353, అదొక్కటే నాన్ బెయిలబుల్. Section 3 of PDPP Act కొంచెం సీరియస్, బట్ ఇట్స్ కెన్ బి బెయిలబుల్. సో యాక్చువల్గా ఇక్కడ మనకు 12:30కి ఏసీపీ అనౌన్స్ చేసినాక, అదేంటిది 14 days రిమాండ్ అయినాక SHO లేడు, ఈవెన్ రిమాండ్ కాపీ ఇస్తలేడు. ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు ఎవరో సర్పంచ్ అంట, ఆ సర్పంచ్ ఈయన కులం కాదు, ఈయన ఫ్యామిలీ కాదు, ఎవరు కాదు, వాళ్ళ ఊరు సర్పంచ్ అంటే, ఆ సర్పంచ్కి రిమాండ్ కాపీ ఇస్తే ఆ జోబులో పెట్టుకొని వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. సర్పంచ్కి రిమాండ్ కాపీ యాక్చువల్గా రిమాండ్ కాపీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలి, ఎవరికైనా. సర్పంచ్కి ఇచ్చిన, సర్పంచ్ షామీర్పేట దాటిండు, మాకు అర్థం కాలే. మళ్ళీ ఆ సర్పంచ్ని ఇట్లా కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చేస్తే, సర్పంచ్ గారు ఇక్కడ రండి అంటే మళ్ళీ ప్యారడైజ్ హోటల్కి వచ్చిండు. యాక్చువల్గా ప్యారడైజ్ హోటల్ మేము అక్కడి నుంచి కాల్ చేసుకుని మళ్ళీ అప్పటి వరకు మన అడ్వకేట్లు మేము ఒక 3-4 గ్యాదర్ అయ్యాం. బోలే గారు వచ్చారు, వాళ్ళ కంటెస్టెంట్ బోలే గారు, ప్లస్ మీడియాలో చూసి వినోద్ గారు వచ్చిండ్రు, ఓకే, అడ్వకేటు. సో అప్పుడు నాకు కొంచెం ధైర్యం అయింది, అమ్మయ్య నాకు కొంచెము ఇండస్ట్రీ సపోర్టు, నేనొక్కని ఇప్పుడు హ్యాండిల్ చేయలేకపోతే, ఎందుకంటే పోలీస్ ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. నేను ఈవెన్ వాగ్వాదం చేసినాము, ప్రెస్ల మీదకి చెప్పినాము, చెప్తే అంటే నేను ప్రెస్కి ఇదే చెప్పాలని ఇచ్చుకుంటే అదే చెప్పుకోకపోతే నువ్వు ఏం అదేంటిది మేము ఏం చేయాలో మనం అంతా చేస్తాం, నువ్వేం చేయాలో అది చేసేయని చాలా దురుసుగా ప్రవర్తించాడు. నా కెరీర్లో అట్లాంటి SHO నేను చూడలే యాక్చువల్గా. కానీ లీగల్గా అంటే మీ పర్సనల్ విషయానికి వస్తే, మీ గురించి మాట్లాడాల్సి వస్తే, జనరల్గా కేసుల కోసం ఏ అడ్వకేట్ అయినా జనరల్ ఏ ప్రొఫెషన్ కేసులు చూసుకుంటారు, ఆ కేసులకి ఫీజు వస్తుంది కాబట్టి ఆ కేసుల కోసం వాదిస్తూ ఉంటారు. కానీ వాలంటరీగా అంటే ఎవరైతే బాధితులు పీడితులు ఉన్నారో సెలెక్టివ్గా వాళ్ళు మీరు సర్వీస్ ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్. ఆ విషయంలో పరిలెక్క విషయము చూసాం మనము, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ది చూస్తున్నాము. స్టార్టింగ్లో కరెక్ట్ ఏంటంటే, మేము యాక్చువల్గా ప్రజాసేవకు వచ్చామండి. ఆల్రెడీ ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినాము. ఫ్యూచర్లో పాలిటిక్స్ అదేంటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంది. అది త్రూ ఇండియా ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి పాలిటిక్స్ నుంచే సాధ్యమవుతుంది. మనం ప్రజలకు ఎంత సేవ చేస్తే అంత మంచిది. ఈవెన్ మనం వృత్తిలో అయినా సేవ చేద్దాం. ఇప్పుడు నా అపాయింట్మెంట్ ఫీజే దాదాపు మీరు చూస్తారు, అంటే మాకున్న టైం లిమిట్లో క్లయింట్స్ ఎక్కువ మంది వస్తే ఎవరెవరికి వాళ్ళ అపాయింట్మెంట్ ఫీజు పెట్టుకున్నాము. సో ఆ టైంలో కూడా మనకు అదేంటి నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దామని వెళ్ళాం. నేను ఈవెన్ యాక్చువల్గా సిద్దిపేట అడ్వకేట్లకు కూడా చెప్పినాం, యాక్చువల్గా మీరు రండి, మీ బిడ్డ మీరు చూసుకోవాలి, ఫస్ట్ మీరు చూసుకోవాలి, అప్పుడు మేము ఎవరం రాలే ఎంతవరకు. 105 రోజులు అనేక రకాల మైండ్ గేమ్ని ఎదుర్కొని వచ్చిన అతను, విజయం సాధించిన అతను ర్యాలీ తీయాలనుకుంటున్నాను. ఇప్పుడు సంధ్యా థియేటర్లో ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఫ్యాన్స్ కొట్టుకుంటే ప్రభాస్ని తీసుకుపోతే కేసు బెటర్ కదా. అయితే ఇక్కడ మీరు అన్న లాజిక్ కరెక్ట్, కానీ అక్కడ లైవ్లో ప్రభాస్ లేడు.
కానీ ఇక్కడ లైవ్ లో గెలిచిన పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అవును, పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, బట్ హీ డజంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ అవుట్ సైడ్. హీ వాజ్ జస్ట్ క్వైట్, వితౌట్ మొబైల్, వితౌట్ ఎనీ కమ్యూనికేషన్, వితౌట్ ఎనీ వార్తా న్యూస్ పేపర్. విధ్వంసానికి కుట్ర అనేది అదే 147 కిందకి వస్తుంది. విధ్వంసానికి కుట్ర అనేది 147 మాబ్ గ్యాదరింగ్. ఓకే, మాబ్ గ్యాదరింగ్. పబ్లిక్ డ్యామేజ్ విధ్వంసం అంటే సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్. ఓకే, పీడీపీపీ యాక్ట్ ఒకవేళ ఆయన చేయాలనుకున్నా గెలిచే మరుక్షణం వరకు ఆయన గెలుస్తారని తెలియదు. అవును, ఫైనల్లో నాగార్జున చెయ్యి ఎత్తే వరకు కూడా తన విజేత అనేది తెలియదు. అంటే ఆ మీమాంస ఉంటుంది. అతను రన్నరప్ ఉన్నాడు కదా, అమర్దీప, నీనా అనేది ఒక ఆ సంఘర్షణలో ఉంటాడు. సార్ ఫైనల్లీ గెలిచాడు. గెలిచిన తర్వాత 105 రోజుల నుంచి ఆ జైల్లోంచి బయటకు వచ్చిన రిలీఫ్ ఉంటుంది, అదే అంటుంది, గెలిచిన ఆనందం ఉంటుంది. ర్యాలీ చేసుకుంటారు. ర్యాలీ చేయకూడదేమన్నా గవర్నమెంట్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు నియమ నిబంధనలు ఏమైనా పెట్టారా? ఎస్, మీరు ఇప్పుడు అన్నది కరెక్ట్ అండి. బిగ్ బాస్ సీజన్ 6 వరకు ర్యాలీలు చేస్తారు. ఈవెన్ బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్లు అవుట్ సైడ్ వస్తుండో ర్యాలీలు చేసిండ్రు. ఇప్పుడు ఎవరికైనా ఏముంటుంది, ఇప్పుడు ఈక్వల్ ఇక్కడ రోడ్డు ఉందంటే రోడ్డు నడుచుకుంటూ పోతారు, ఆ బావి ఉందంటే పక్క తిరిగి పోతారు కదా. నువ్వు సడన్ గా అదే రోజు 17th December 2023 రోజు సండే నైట్ సడన్ గా ఏదో పేపర్ మీద ఇక్కడ ర్యాలీ లేదు అని నువ్వు పేపర్ మీద రాసుకుని పేపర్ బెంచ్ మీద పెట్టుకుంటే అవతలకి ఎట్లా తెలుస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ సర్వ్ చేశారా? బిగ్ బాస్ అసలు సర్వ్ చేయలేదు. సర్వ్ చేస్తే ఇప్పుడు పోలీస్ వాళ్ళకు మనకు ఒకటే ఇంటిమేట్ చేస్తున్నారు. డీసీపీ గోయల్ గారు పల్లవి ప్రశాంత్కి కార్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి పోవద్దు, నీ ప్రాణాలు పోతే ఇక్కడి నుంచి అదొక్కటే చెప్పిందండి. అది ఓరల్ ఎవిడెన్స్. ఓరల్ ఎవిడెన్స్ ఎట్లా అవుతుంది? అది నేను అదే అంటున్నా. ఇఫ్ ద పేపర్ సెక్షన్ 144 పెట్టలేదు, ప్రీవియస్ నోటీస్ ఎస్ మరి ఇప్పుడు ఇవే ఆర్గ్యుమెంట్స్ కోర్టులో వచ్చినాయి. 144 సెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు నువ్వు అవేర్నెస్ ఇప్పుడు బ్యాన్ చేస్తానని నువ్వు పేపర్లో సంతకం పెట్టినావు అంతే. నువ్వు ఒక మీడియాకి చెప్పలే, ఒక మీడియాకి చెప్పలే. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, పోలీస్ అధికారులు ఏదైనా ఒక ప్రివెన్షన్ గా చర్య తీసుకోవాలి. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళ హెల్ప్ తో వాళ్ళు నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లం ఇది, ఇప్పుడు మీరు బయటకు వస్తే మీ విన్నర్ బయటకు వస్తే ఈ ప్రమాదం ఉంది, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఇతన్ని పలానా చోటు దాకా కార్లోనే వచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఊరు బయట నుంచి ఏదో ఒక రూట్, ఎందుకంటే పెద్ద వాటిని కూడా ఛేదించే నైపుణ్యము పోలీస్ వ్యవస్థకు ఉంది. సో నిర్వాహకులతో ఎందుకు కోఆర్డినేట్ కాలేదు వాళ్ళు? నేను అదే మొత్తుకుంటున్నాను. యాక్చువల్ 4 days నుంచి ద ఇంటెలిజెన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్స్టాండింగ్, కోఆపరేషన్ ల్యాక్ అయింది ఇక్కడ. మనం పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పు పట్టాలా? సరే, విధ్వంసం చేసే వాళ్ళని ఇందాకనే ఖండించాం మనం, తప్పు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ర్యాలీని అదుపు చేయలేకపోవడంలో వైఫల్యం పోలీస్ డిపార్ట్మెంట్. ర్యాలీని అదుపు చేయడానికి వైఫల్యం కాదు, ర్యాలీని అదుపు చేస్తుండే. బట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో అక్కడ ఉన్న చుట్టుపక్కల ర్యాలీని అదుపు చేస్తే అక్కడ ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలిండేవి కాదు. ర్యాలీని అదుపు చేయడం కాదండి. ఇప్పుడు ఒకటేసారి సడన్ గా మాబ్ వస్తే కొంతమంది పోలీస్ వాళ్ళతో ర్యాలీ నడిపించడం కష్టం. బిగ్ బాస్ 7 ఈ రోజు అనౌన్స్మెంట్ ఉంది, విన్నర్ ఎవరో అని తెలుసు, ఆ రోజే చేస్తారని తెలుసు. గత అనుభవాలు అంటే గతంలో విధ్వంసం జరగల, కానీ గత అనుభవాల్లో ఎంతమంది మాబ్ వస్తారు? మీరు అన్నట్లు మాస్ పీపుల్ వస్తారు, ఖచ్చితంగా అభిమానులు వస్తారు. సో ఎంతమంది వస్తారని ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్ అండి, కరెక్ట్. మనకి ఇంతకుముందు బిగ్ బాస్ ఫైనల్లో 1 or 2 ప్లేస్లలో రాహుల్ సిప్లిగంజ్, హీజ్ ఏ సింగర్, ఫేమస్ పర్సన్. ఇంకొకటి ఇంతకుముందు ఒకతను, అది పేరు నాకు ఐడియా లేదు, ఒక మన అందరు హీరో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, ఒక ఆర్మీ పేరుతో సెలెక్ట్ ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఈయన డౌన్ ట్రాడ్ నుంచి వచ్చారు. దట్ డజంట్ ఎక్స్పెక్టెడ్ ఈయనకి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అంటే. ఇప్పుడు బర్రెలక్క విషయంలో యూట్యూబ్లో లైకులు కొట్టినోడు అంతా ఓట్లు వేయలే అంటే. ఇప్పుడు యూట్యూబ్లలో చూసినోడు అంతా ఈడికి వస్తే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అక్కడ వచ్చింది ఎవరెవరండి ఎక్కువ